తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకలో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇయ్యకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఆనని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు, ఆన్నే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బావి ఉంటుంది, ఏదన్నా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మ నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళా వచ్చి నింపాలి నా దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడనో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణ ఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణ ఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎలనా లేకపోతే మనూర్లనా ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి. మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్లో పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీలో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైన స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా. మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు, వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కాండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి.